జనరల్గా క్యాన్సర్ని మనం 4 స్టేజెస్గా డివైడ్ చేస్తుంటామండి. స్టేజ్ 1, 2, 3, 4. స్టేజ్ 4 అంటే అడ్వాన్స్డ్ క్యాన్సర్, అంటే ఒక ఆర్గన్లో పుట్టి ఇంకొక ఆర్గన్కి పాకినట్టయితే స్టేజ్ 4 అంటాం. స్టేజ్ 1 అంటే అర్లీగా డయాగ్నోస్ చేసినట్టు. సో స్టేజ్ 1లో కనుక డయాగ్నోస్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి 1లోనే. బట్ చాలాసార్లు ఇంతకుముందు మనం క్యాన్సర్ వార్నింగ్ సిగ్నల్స్ గురించి కూడా చాలాసార్లు డిస్కస్ చేసాము. క్యాన్సర్ చాలాసార్లు ఈజ్ అ సైలెంట్ కిల్లర్ అండి. ఎవ్రీ డే ఐ సీ, రోజు పాస్ట్ 5 డేస్గా జస్ట్ లో గ్రేడ్ పెయిన్ ఇన్ ద రైట్ అప్పర్ అబ్డమెన్, 80-year-old మ్యాన్. నాకేం లేదు, ఐఎమ్ వెరీ హెల్తీ మ్యాన్, ఐ నెవర్ టుక్ ఆల్కహాల్, ఐ నెవర్ స్మోక్డ్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ స్ట్రిక్ట్ వెజిటేరియన్ అండ్ ఐఎమ్ బీన్ లివింగ్ డిసిప్లిన్ లైఫ్. సో నాకు ఇప్పుడు 5 రోజులుగా నాకు అప్పర్ అబ్డామినల్ పెయిన్ ఉంది. సడన్గా నేను డయాగ్నోస్కి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అల్ట్రాసౌండ్ చేసి 4th స్టేజ్ క్యాన్సర్ ఉందన్నారు. సో దట్స్ దేర్ లాట్ ఆఫ్ క్యాన్సర్స్ విచ్ ఆర్ సైలెంట్ అండి. అంటే ఉదాహరణకి స్టమక్లో ఫుడ్ పాసేజ్లో కాకుండా పక్కకు వచ్చింది అనుకోండి, గ్రేటర్ కర్వేచర్ అంటే పక్క వచ్చింది అనుకోండి, ఇట్ డజంట్ కాజ్ ఎనీ సిమ్టమ్స్, ఏముండవు. ఫుడ్ మామూలుగా వెళ్ళిపోతుంటుంది, అది శరీరంలో ఇతర భాగాలు పాకినాకే తెలుస్తుంది. ఈ పర్టికులర్ పేషెంట్లో రైట్ కోలంలో క్యాన్సర్ వచ్చిందండి. రైట్ కోలంలో క్యాన్సర్ వచ్చి లివర్కి పాకిపోయింది. ఏమి సిమ్టమ్స్ ఉండవు, దాంట్లో ఏముండవు. ఆ కోలంలో ఉన్న అల్సర్ ఏదో కొంచెం బ్లీడింగ్ కలిగిస్తుంది. ఆ బ్లడ్ ఏమవుతుంది, రైట్ కోలంలో లిక్విడ్ ఎమోషన్ ఉంటుంది, చక్కగా పాస్ అయిపోతుంది. ఆ బ్లడ్ దాంట్లో మిక్స్ అయిపోతుంది, కనబడి కూడా కనబడదు మోషన్లో బయటకు వచ్చినప్పుడు. అదే లెఫ్ట్ సైడ్ కోలంలో క్యాన్సర్ వస్తే బ్లడ్ కనబడుతుంది, డాక్టర్ దగ్గర పరిగెత్తుకు వస్తారు. రైట్ సైడ్లో అది కనబడదు. సో లెఫ్ట్ సైడ్ కోలన్ కొంచెం నారోగా ఉంటుంది, మోషన్ ఏమో హార్డ్గా ఉంటుంది. సో అందువల్ల అడ్డం పడవచ్చు, సో పెయిన్ రావచ్చు, మోషన్లో బ్లడ్ పడవచ్చు. ఇందులో అవి కూడా ఉండవు. రైట్ సైడ్ సైలెంట్ కిల్లర్ అది. సో చాలా క్యాన్సర్స్ ఇలానే మేనిఫెస్ట్ చేస్తుంటాయండి, నొప్పి కలిగించావు, ఎవరు డాక్టర్ దగ్గరికి రారు. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ ఎ టీమ్ వర్క్. సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు, పెథాలజిస్ట్ ఈజ్ ద కీ పర్సన్. పెథాలజిస్ట్ ప్లేస్ వెరీ మేజర్ రోల్. అసలు ఇది ఏ రకమైన క్యాన్సర్, ఏ ట్రీట్మెంట్కి లొంగుతుంది, ఎక్కడ ఆరిజినేట్ అయింది, దాని బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నీ తెలుసు. వర్క్ చేయాలి. పెథాలజిస్ట్ చెప్తారు. తర్వాత రేడియాలజిస్ట్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఈ ట్యూమరు లోకలైజ్డ్గా ఉందా, ఇందాక నేను స్టమక్ క్యాన్సర్ వెనకాల ప్యాంక్రియాస్ కతుక్కుందా, లివర్ కతుక్కుందా ఆయన చెప్తారు. తెలిసిపోతుందా సార్? రేడియాలజిస్ట్ సిటీ స్కాన్, పెట్ సిటీ స్కాన్లో తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు కొత్తగా న్యూక్లియర్ మెడిసిన్ స్పెషలిస్ట్, పెట్ సిటీ స్కాన్. ఇప్పుడు కొత్తగా డిజిటల్ పెట్ సిటీ అందుబాటులోకి వచ్చింది, డిజిటల్ పెట్ఎంఆర్ అందుబాటులోకి వచ్చింది ఇండియాలో ఫస్ట్ టైం హైదరాబాద్లో. ఈ డిజిటల్ పెట్ఎంఆర్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్సు, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్సు, లివరు, ప్యాంక్రియాటిక్, తర్వాత రెక్టల్ క్యాన్సర్సు, ప్రాస్టేట్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్సు, ఓవేరియన్ క్యాన్సరు, అలాగే ఎక్స్ట్రిమిటీస్ అంటే కాళ్ళు చేతుల్లో వచ్చే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్సు, వీటన్నిటి చాలా యాక్యురేట్గా స్టేజ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. నిన్నండి ఒక చిన్న అమ్మాయి హీనా ఖాన్ అంట. సో షీఈ్ ఎ పాపులర్ హిందీ మూవీ ఆర్టిస్ట్ అంటండి, టీవీ ఆర్టిస్ట్ కూడా అన్నట్టండి. షీ యాక్చువల్లీ బిఫోర్ స్టార్టింగ్ కీమోథెరపీ షీ షేవ్డ్ హర్ హెడ్. వాళ్ళ మదర్ ఏడుస్తున్నారు పాపం. ఈ అమ్మాయి చాలా స్మైల్ చేస్తూ, చాలా ఇచ్చేస్తూ వాళ్ళ మదర్ని కన్సోల్ చేస్తున్నారు. ఎంత హార్ట్నింగ్గా ఉండేదోనండి, చాలా బాధగా ఉండేది. ఈ అమ్మాయి తల్లికి ధైర్యం చెప్తోంది, మనకు కూడా ధైర్యం చెప్తోందండి. అసలు ఎంత చూడండి, అసలు ఇప్పుడు ఎంతోమంది హేరిపోతుందా డాక్టర్ గారు, ఇంట్లో ఉండే మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా హేరిపోతుందా డాక్టర్ గారు, ఫస్ట్ అడుగుతారు. చూడండి అమ్మాయి ఇది సెలబ్రిటీ చూడండి అమ్మాయి సెలూన్లో ఆ హెయిర్ కట్ చేస్తున్నప్పుడు అది వీడియో చేసి పోస్ట్ చేసింది అమ్మాయి. ఐ వాస్ రియలీ మూవ్డ్. వస్తుంది, కాపాడుకోవాలి. తల్లిగారు ఏడుస్తుంటే తల్లిగారిని కన్సోల్ చేస్తుంది వాళ్ళ అమ్మగారిని. అసలు ఎంత హార్ట్నింగ్గా ఉండిందోనండి. ఐ వాజ్ రియలీ మూవ్డ్ ఎస్టర్డే. నిన్నే చూసాను ఆ వీడియో. అసలు యాక్చువల్లీ మీతో షేర్ చేసుకోవాలి, అది మీరు కూడా దాన్ని పోస్ట్ చేయాలి మీ మీడియాలో. వెరీ ఇంపార్టెంట్ అండి. అసలు అలా ధైర్యంగా ఉంటేనే క్యాన్సర్ని గెలుస్తామండి. నా ఇప్పుడు 30 ఏళ్ళుగా హైదరాబాద్లో పనిచేస్తున్నాను, అంతకుముందు 4 ఏళ్ళు బయట మద్రాసులో పనిచేశాను. 1990 నుంచి ఆంకాలజీ ఫీల్డ్లో వర్క్ చేస్తాను. 34 years తర్వాత నేను చాలా గట్టిగా చెప్పగలిగే విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇదేనండి. ఈ 34 years నేను అలోపతి మెడిసిన్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసి ఇప్పుడు మొత్తం మన వ్యూవర్స్ అందరికీ నేను చాలా గట్టిగా చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడ మానసికంగా ధైర్యంగా ఉంటే ఈ క్యాన్సర్ని వైద్యం లేకుండా జయించవచ్చు. ఎస్, రమణ మహర్షి గారి లాగా. కానీ దానికి చాలా సాధన అవసరం. మెలనోమా అనేది స్కిన్ క్యాన్సర్ అండి. ఆ స్కిన్ క్యాన్సర్ వచ్చి ఒక ఆయన క్యూర్ అయిపోయింది.
20 years తర్వాత హీ వాజ్ హ్యాడ్ అన్ యాక్సిడెంట్ అండ్ బ్రెయిన్ డెడ్ అయ్యారు. అప్పుడు ఆయన కిడ్నీని ఇంకెవరికో ట్రాన్స్ప్లాంట్ చేశారండి. ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు రెసిపియంట్ అంటే ఆర్గన్ తీసుకున్న వాళ్ళలో మన టీ సెల్స్ ఆ ఆర్గన్ని రిజెక్ట్ చేస్తాయి. ఎవరైనా సరే ఏదైనా ఆర్గన్ రిజెక్ట్ చేస్తాయి అన్లెస్ ఐడెంటికల్ ట్విన్ అయితే తప్ప. ఆర్గన్ రిజెక్ట్ చేయకుండా ఇమ్యూనో సప్రెసివ్ థెరపీ పెడతారు, అంటే ఇమ్యూనిటీని సప్రెస్ చేసే థెరపీ పెడతారు. పెట్టినప్పుడు అందులో ఏమైనా క్యాన్సర్ సెల్స్ ఉంటే అవి గ్రో అవుతాయి. సో ఈ పేషెంట్కి 20 సంవత్సరాల తర్వాత బ్రెయిన్ డెడ్ అయ్యి ఆయన కిడ్నీ ఇంకెవరికో డొనేట్ చేస్తే ఆ రెసిపియంట్లో మెలనోమా వచ్చింది. అంటే 20 సంవత్సరాలుగా ఈ మెలనోమా కణము స్కిన్ క్యాన్సర్ కిడ్నీలో ఉంది. తగ్గిపోయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత. వెరీ ఇంట్రెస్టింగ్ కదండి. దీనికి కారణం ఏంటి? ఇమ్యూనోసప్రెసివ్ థెరపీ. ఇమ్యూనిటీ బాగుండాలంటే మనం ఏం చేయాలండి? సంతోషంగా ఉండాలి. పూర్వీకులు చెప్పేవారు కదా, సంతోషం సగం బలం. ఇందాక మనం అన్నీ చెప్పాను, ఫుడ్ అన్నీ చాలా ఇది ఉంటుంటూ సన్లైట్ కూడా ఎక్స్పోజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మానసికంగా ధైర్యంగా అంటే ఖచ్చితంగా మనం క్యాన్సర్ని జయించవచ్చు. క్యాన్సర్ తిరగబెట్టదు, క్యాన్సర్ రాను కూడా రాదు. మన చేతిలోనే ఉందండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్. హార్ట్ అటాక్ రాకుండా ఉండాలన్నా, పారాలిటిక్ అటాక్ రాకుండా ఉండాలన్నా, ఫ్లూ రాకుండా ఉండాలన్నా హ్యాపీగా ధైర్యంగా ఉండాలి.